హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 99. సో 99 కాబట్టి 1 మార్క్స్ క్వశ్చన్ మనం చేస్తున్న వీడియోస్ అన్నమాట. ఆల్రెడీ 3 వీడియోస్ చేయడం జరిగింది. 96, 97, 98 1 మార్క్స్ క్వశ్చన్ మీద వీడియోస్ చేశాను. అవి మీకు రైట్ సైడ్ టాప్లో కనిపిస్తాయి, ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు కూడా 99 వీడియో కూడా 1 మార్క్స్దే. ఆల్రెడీ ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ 10 క్వశ్చన్స్, 10 డిఫరెంట్ టైప్స్. కొన్ని అయితే ఒకే చాప్టర్ నుండి తీసుకున్నాను, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అందుకోసమని అదే క్వశ్చన్స్ అదే మోడల్ కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క దాని ఆన్సర్ ఈ సైడ్ రైట్ సైడ్ వేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ లైస్ ఇన్ Q3 అంటే కోఆర్డినేట్ 3 అని. మీకు ఇది చాలా చిన్న క్లాస్లో అంటే 8th క్లాస్లో వచ్చి ఉంటుంది. ఇది గ్రాఫ్ అనుకుంటే ఇది Q1 కోఆర్డినేట్ 1, ఇది కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. ఇందులో వచ్చి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ ఉంటుంది. సో దీనికి ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్. ఫోర్త్ దానికి ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. అయితే మనకి ఇచ్చిన కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్ గురించి అడిగాడు. థర్డ్ కోఆర్డినేట్ అంటే ఇది. రెండు ఎలా ఉండాలి? నెగిటివ్ వాల్యూలో ఉండాలి. సో నెగిటివ్ వాల్యూ అంటే ఫస్ట్ది పాజిటివ్ నెగిటివ్ కాదు, సెకండ్ది రెండు పాజిటివ్ కాదు, థర్డ్ది రెండు నెగిటివ్. ఇదే ఆప్షన్. చూడండి మరి దీన్ని ఎలా రాయడం? సో 1A అని పెట్టి ఏ రాస్తాము? సి పాయింట్ రాస్తాం. -3, -2 ఇలా రాస్తాం. అందుకోసమే ఇలాంటివి కూడా నేను తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. నెక్స్ట్ సెకండ్ వన్ చూశాడంటే చాలా ఈజీ. ఇదేం వాట్ ఆర్ ది జీరోస్ ఆఫ్ x² - 1 ఈజ్. జీరోస్ కనుక్కోమన్నాడు. మామూలుగా ఎటువంటి క్వశ్చన్స్ 2 మార్క్స్లో 4 మార్క్స్లో అడుగుతాడు. అయితే ఇది షార్ట్ క్వశ్చన్ అంటే 1 or 2 స్టెప్స్లో వచ్చేసే ఆన్సర్ కాబట్టి ఇలాంటివి 1 మార్క్స్లో కూడా అడగచ్చు. అందుకోసమే చెప్పడం జరిగేది ఈ క్వశ్చను. చూడండి ఆల్రెడీ ఇచ్చాడు ఇది. దీన్ని ఏం చేస్తామంటే x² - 1 = 0గా రాస్తాం. అప్పుడు x² = 1. నెక్స్ట్ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే x√1 వస్తుంది. √1 అంటే 1. అయితే ఇది పాజిటివ్ 1 కావచ్చు, నెగిటివ్ 1 కావచ్చు. ఈ పద్ధతిలో చేయొచ్చు. అయితే ఈ పద్ధతిలో చేస్తే మనకి మార్క్స్ రావు. ఓకేనా? ఎందుకు అంటే ఈ పార్ట్ చూడండి, జీరోస్ అని ఉంది. సో ఇది జీరోసే, కానీ ఈ పద్ధతిలో చేస్తే వీటిని రూట్స్ అంటాం. సో రూట్స్ అనే పదం కనిపించినప్పుడు ఈ మెథడ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే 2 మెథడ్స్ చెప్పేది, జాగ్రత్తగా వినండి. జీరోస్ అన్నప్పుడు ఇలా రాయకూడదు. అది ఎలా రాస్తాం చూడండి. x² - 1 = దీన్ని ఎట్లా రాసుకుంటే x² - 1² రాస్తాం. సో ఇదేమి ఫార్ములా? ఏ ఫార్ములా? a² - b². ఏమవుద్ది? a + b × a - b. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? x + 1 × x - 1. సో x + 1 = 0, x = -1. x - 1 = 0, x = +1. ఓకేనా? చూడండి ఒకే క్వశ్చన్ 2 రకాలుగా రాసాం. ఇది ఎప్పుడు రాస్తాం? రూట్స్ అని అడిగితే ఈ రూట్ ఆఫ్ సింబల్ ఉండేటట్టుగా రాస్తాం. రూట్స్ కాకుండా జీరోస్ అని ఉంటే a² - b² ఫార్ములా అప్లై చేసి రాయాలి. ఓకేనా? అందుకోసం ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఇచ్చే ఈ చిన్ని పదంలో మనం ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగితే జీరోస్ అని అడిగాడు క్వశ్చను. మనం ఈ మెథడ్లో చేస్తే మనకు వచ్చిన 1 మార్క్ పోతుంది. మనకి 2 మెథడ్స్ వచ్చు, కానీ ఏది అడిగాడు ఏది రాయాలి అది ఐడెంటిఫై చేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ? జీరోస్ అన్నాడు. అంటే 7/5 ఈజ్ ది జీరో ఆఫ్ 7x - 5 ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు.
సో థర్డ్ ఏం చేయాలి, ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాము. 7x - 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత చెప్పాడు, 7/5 7/5 మైనస్ 5. సో ఇది క్యాన్సిలేషన్ పోదు. 49 - 5/5. సో దీని డినామినేటర్ 1 క్రాస్ అండ్ స్ట్రైట్ మెథడ్ వాడుకుంటాము. 49 - 25/5 అంటే ఎల్సిఎం తీసి చేస్తాం. ఎంత అవుతుంది, 24/5. సో నాట్ ఈక్వల్ టు 0. చూడండి, నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఫాల్స్. సో ఈ స్టెప్ అంతా రాసి కింద ఫాల్స్ అని రాయాలి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు చేస్తాం ఈ మెథడు, జీరోస్ అన్నప్పుడు. ఓకేనా, బాగా చూడండి, ఇది జీరోస్ అంటే ఇలా చేస్తాం. అదే ఇక్కడ రూట్ అంటే ఏం చేస్తాము, 7x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. 7x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 5/7. ఇక్కడ కూడా ఫాల్సే. అయితే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ 0 అంటాం. అదే ఈ మెథడ్కి వస్తే ఇట్ ఈస్ నాట్ రూట్, నాట్ రూట్స్. ఓకేనా, చూడండి, ఒకే క్వశ్చన్ 2 రకాలు. రూట్ అంటే ఏ విధంగా చేయాలి, జీరోస్ అంటే ఏ విధంగా చేయాలి. అందువల్ల ఈ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, క్వశ్చన్ ఈజీ, ఆన్సర్ ఈజీ, కానీ చిన్న పదం మనకు వచ్చే 1 మార్కు పోయేటట్టు చేస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ సబ్సెట్స్ రాయాలి. అంటే ఏమి, రైట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అంటే అలా రాస్తాం. సబ్సెట్స్ కాబట్టి సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక ఎంటీ సెట్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. తర్వాత ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 సపరేట్గా రాస్తాం. ఒకటి ఎక్స్, ఇంకోటి వై, ఇంకోటి జెడ్. తర్వాత రెండేసిగా రాయాలి. ఎక్స్ వై ఒక సెట్టు, వై జెడ్ ఇంకో సెట్టు, ఇంకోటి జెడ్ ఎక్స్. నెక్స్ట్ లాస్ట్ది ఎక్స్ వై జెడ్ వాడిచ్చిన సెట్టు రాస్తాం. ఓకేనా, ఇలా రాస్తే సబ్సెట్స్ అంటాము. ఇవంతా రాయాలి. రైట్ ఆర్ సబ్సెట్స్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ అడిగాడు, మ్యాక్సిమం 2 లేదా 3 అడుగుతాడు, 4 అడిగే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్. A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6. B ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4. దెన్ A ఇంటర్సెక్షన్ B. ఇది నార్మల్గా 8 మార్క్స్లో అడిగే క్వశ్చన్. అక్కడ 4, 5 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఒకే క్వశ్చన్ ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి. మామూలుగా 8 మార్క్స్ అయితే ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఇలా మార్చి అడుగుతాడు. సింగిల్గా అడిగే ఛాన్సెస్ ఉండ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో సెట్ రాస్తాం. నార్మల్గా ఇది అందరూ నేర్చుకొని ఉంటారు కాబట్టి ఈజీ చాప్టర్ ఇది. ఫస్ట్ ఏమి, ఏ ఇంటర్సెక్షన్ కదా, సో ఇంటర్సెక్షన్ ఏ ఎంత, 1, 2, 3, 4, 6. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకోటి ఏమంటే 4 తర్వాత 5 ఇవ్వడు, 6 ఇస్తారు. ఎందుకంటే నార్మల్గా అందరూ 5 రాస్తారు. సో ఆన్సర్ తప్పు ఇయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ ఏమి, ఇంటర్సెక్షన్ 2, 4, 6. యూనియన్ కాబట్టి రెండిట్లో కామన్ 2, 4, 6 ఉంటుంది. సో ఆన్సర్ ఎంత, 2, 4, 6. ఇది బాగా గమనిస్తే దేనికి ఈక్వల్ అయింది, బికి ఈక్వల్ అయింది. ఇది కూడా రాయండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ బి సెట్ వచ్చిందని చెప్పడానికి రాయాలి. ఓకేనా, సో ఇవి 5 క్వశ్చన్స్. ఇంకా 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికన్నా ముందు బోర్డు రఫ్ చేసేస్తాను. ఎందువల్ల అంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. ఓకేనా, సో ఫస్ట్ రఫ్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు,
ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13, దెన్ y ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఇందులో ఎక్స్ వాల్యూ చెప్పాడు ఎంతని 2, మనం y కనుక్కోవాలి. సో దీనిలో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ y, 2 2s are 4, 3y 13, 3y 13 మైనస్ 4 ఎంత 9. సో y ఈజ్ ఈక్వల్ టు 9/3, 3 1s are 3 3s are 3, therefore y ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఆప్షన్. సో ఎంత వాల్యూ 3. ఇక్కడ చూడండి, ఒక్క 3 వేసేస్తే మార్కులు పడవు, ఇదంతా రాయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏమిచ్చాడు? ఫైండ్ ది కామన్ రేషియో ఆఫ్ జీపీ √2, √8, √30. జీపీ ఇచ్చాడు √2, √8, √32. కామన్ రేషియో అన్నాడు. కామన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు A2/A1. A2 అంటే √8/√2. ఇది ఏం చేయాలి చూడండి, మీకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, √A/√B ఈజ్ ఈక్వల్ టు √A/B. సో ఈ ఫార్ములా ప్రకారం రెండిటికి కలిపి ఒకే రూట్ వేస్తాం. √8/2, 2 1s are 2 4s are. సో √4 అంటే 2, therefore R ఈజ్ ఈక్వల్ టు 2. ఇలాంటి క్వశ్చన్స్ ఏపీలో కూడా అడగచ్చు, అయితే అక్కడ కామన్ రేషియో ఉండదు, కామన్ డిఫరెన్స్ అడుగుతారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయడం తెలుసుకోవాలి. నెక్స్ట్ 8th, ది మీన్ ఆఫ్ x ప్లస్ 3, x మైనస్ 3. చూడండి, ఇక్కడ మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఎక్స్ వాల్యూ కాదు కాబట్టి ముందు ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత మీన్ కనుక్కోవాలి. అది అలా కూడా చూడండి. గివెన్ x ప్లస్ 3, x మైనస్ 3. ఇక్కడ మీన్ అన్నాడు కాబట్టి మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఫార్ములా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఏమి ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 3/3. ఏమి +3 క్యాన్సిల్. సో 3xలు ఉన్నాయి కాబట్టి 3x/3, ఎక్స్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత? ఎక్స్. 3 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ మిగిలింది. సో దీనికి వాల్యూ ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాం. అందరూ అనుకునేది మీ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలేమో అనుకుంటాం, కానీ ఎక్స్ వాల్యూ కాదు, మీన్ కనుక్కుంటే చాలు. సో మీన్ ఎంత వచ్చింది? ఎక్సే వచ్చింది. దేర్ఫోర్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదే ఆన్సర్. ఓకేనా? సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు. 1 మార్క్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి, కాకపోతే మనం అర్థం చేసుకునే దానిలో ఉంటుంది ప్రాబ్లం అంతా. నెక్స్ట్ 9th క్వశ్చన్, రైట్ ది నియరెస్ట్ పాయింట్ టు ది హారిజన్. ఇక్కడ అసలు సమస్య వచ్చింది. నియరెస్ట్ పాయింట్ అంటే ఏమనుకుంటా అంటారో, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అయితే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కాకుండా డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ హారిజన్ అనే ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఆ ఫార్ములా ప్రకారం ఏమవుద్ది? డిస్టెన్స్ అనే రాసుకుందాము. ఆ ఫార్ములా √(x² + y²). సో ఫస్ట్ పాయింట్ ఎత్తేద్దాం. ఏ ఎంత? 2² + -3². చూడండి, 2² - 3² ఎంత అవుతుంది? √2² అంటే 4 + √9 √13.
సో ఇది రూట్ ఆఫ్లో వచ్చింది కాబట్టి అన్ని రూట్లోనే ఉంచుతాం సింప్లిఫై అయినా సరే. నెక్స్ట్ ఎంత రూట్ ఆఫ్ 5 స్క్వేరు ప్లస్ 0 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 25 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. ఇది వాల్యూ సింప్లిఫై అవుతుంది కానీ వద్దు, రూట్ ఆఫ్లోనే పెట్టండి, ఎందుకనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సి ఆప్షన్ రూట్ ఆఫ్ 0, -5 అంటే 0 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ మైనస్ 5 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 0 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. ఈ రెండు సేమ్. సో బీసీ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇంకా ఏ కానీ డి కానీ అవ్వాలి. డి చూద్దాం. డి ఏంటి రూట్ ఆఫ్ 1 స్క్వేరు ప్లస్ 3 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9. ఎంత వచ్చింది రూట్ ఆఫ్ 10. అన్నిట్లోకి చిన్న వాల్యూ రూట్ ఆఫ్లో ఏది రూట్ 10. సో అదే నియరెస్ట్. therefore nearest from horizon is ఏంటి డి పాయింట్ ఏమి 1, 3. ఇది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఫైండ్ ది మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా. సో ఈ క్వశ్చన్ వేయాలంటే మళ్ళీ బోర్డు రఫ్ చేయాల్సిందే నేను. ఓకేనా, రఫ్ చేస్తాను, రఫ్ చేసి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రఫ్ చేసేసా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 10th ఫైండ్ ది మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా అంటే నార్మల్గా మీన్ కానీ మోడ్ కానీ మీడియన్ కానీ ఏదో ఒకటి అడుగుతారు. అయితే నేను ఇక్కడ 2 అడిగిన, ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్కి 2 చేయడం తెలియాలి. మీన్ ఎలా చేయాలి అనే డౌట్ వస్తుంది మీకు. మీన్కి ఏం లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంతకుముందు చేసాం కదా ఏ క్వశ్చను 8th క్వశ్చన్, అదే మోడల్లో చేస్తాం. అందువల్ల ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం. సో ఫస్ట్ మీడియన్ కనుక్కుంటాం. మీడియన్ తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఒక అసైనింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా, 2 ఎగ్జామ్లో అడగడు, ఏదో ఒకటే అడుగుతాడు. అసైనింగ్ ఆర్డర్ ఏం రాస్తాము? ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది 3. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3, 3, 3. తర్వాత 4 ఒకటి, తర్వాత 5 లేదు. 6లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3, 3, 3. 6లు ఉన్నాయి 3. సో 6, 6, 6. నెక్స్ట్ 7లో 2 ఉన్నాయి. 7, 7. నెక్స్ట్ 8 ఒకటి. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ వచ్చింది. సో మీడియన్ ఫార్ములా ఏమి? n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ బై 2. సో దీని ప్రకారం ఏమవుతుంది? 10 కాబట్టి 10/2 ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ 10/2 ప్లస్ 1/2. 2 1s are 2 5s are 2 1s are 2 5s are 5 ప్లస్ 1 6. ఈ సోదంతా కన్ఫ్యూజ్ అనుకుంటే డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఈవెన్. అది కూడా అవసరం లేదు. ఈ అసైనింగ్ ఆర్డర్ రాశాడు కదా, మిడిల్లో ఏముందో చూడండి. మిడిల్ ఎంత కరెక్ట్గా మిడిల్లో రావాలి. సో ఇది 4, ఈ పక్క 4 ఉండే, ఈ పక్క 4, మిడిల్ సరిపోయింది. లెక్క పెట్టండి. 1 2 3 4 5 5th టర్మ్. సో 5th టర్మ్ ప్లస్ నెక్స్ట్ వచ్చింది 6th టర్మ్ బై 2. ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా కన్ఫ్యూజ్ అవుతామంటే ఇలా కూడా వేసేయచ్చు. 5th టర్మ్ ఎంత? 6. 6 ప్లస్ 6 బై 2. 6 ప్లస్ 6 అంటే 12 బై 2. 2 1s are 2 6s are. ఆన్సర్ ఎంత? 6. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 6. మరి మోడ్కి అయితే అసలు క్యాలిక్యులేషన్ అవసరం. ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయింది ఏంటి చూడాలి. ఎక్కువగా రిపీట్ అయింది ఏమి? 3 టైమ్స్ వచ్చింది. 6 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి మోడ్ 3 ఆర్ 6 రెండు కరెక్టే. 3 మోడే, 6 మోడే.
ఎందుకంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది. అయితే ఈక్వల్గా రిపీట్ అయింది కాబట్టి 2 మోడ్లు వచ్చింది. ఓకేనా. ఈ విధంగా ఇంకొక వీడియో ఉంది, అదే మీకు లాస్ట్ వీడియో, స్పెషల్ వీడియో. ఆ వీడియో ద్వారా మీకు అన్ని ప్రాబ్లమ్స్ యూస్ అయ్యేవి ఉంటాయి. సో ఆ వీడియో కూడా జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ అన్నీ ఇప్పటిదాకా 100 వీడియోస్ పెట్టాను, డే 1 నుంచి డే 100 దాకా. ఆ వీడియోస్ అన్నీ మీకు స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, అన్ని వీడియోస్ 1 by 1 ప్లే అవుతుంది. అంటే డే 1 నుంచి స్టార్ట్ అయితే డే 100 వరకు ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. సో ఏ క్వశ్చన్ కావాలన్నా మీరు దాన్ని ప్లే చేసి చూడొచ్చు. లేదా నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి 100 days 100 ప్రాబ్లం అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో నుంచి కూడా మీకు కావాల్సిన క్వశ్చన్ని ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు. ఓకేనా. సో నా ఛానల్ చూసినారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. మీకు ఎగ్జామ్ కూడా ఇంకా 2 daysలోనే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యండి. ఓకే. ఆల్ ది బెస్ట్.